చాలా గొడవ చేశారు నన్ను. ఇవాళ పేపర్కి ఇచ్చారంటగా ఈ విషయం. అదే కార్యకర్త ఉన్నాడు సెక్రటరీ గారి ద్వారా, ఆయన ద్వారా ఇప్పించారు. సంతకాలు ఎట్టించేసి ఇల్లు తిరిగేసి ఆ సుబ్రహ్మణ్యం అతను రమాదేవి కొడుకు, అతను బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త బాలన్ నరేష్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి సంతకాలు సేకరించి సెక్రటరీ గారితో పేపర్కి ఇప్పించారంట. ఈనాడు పేపర్లో పోలవరం ఎడిషన్లో వేశారంట పక్కన క్లాసిఫైడ్లో. తీనన్న దేవు స్థుతి కలుగును. మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభువా. దయగల తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీకే స్థుతి కలుగును కాక ప్రభువా. ఎంతో సంబరముగా, ఆనందంగా, సంతోషంగా నీ సేవ చేసుకుందామని ప్రార్థించుకుందామని ఈ మందిరంలోకి ఇచ్చిన పాత పేరునే రాయి మీద చెక్కిస్తే ఈ రాయి అందరికీ అండగా ఉందని 3 రోజుల నుంచి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ప్రభు, స్థిరం లేకుండా చేస్తున్నారు ప్రభు. ఇది తప్పు కాదు, బూతు కాదు, చెడు కాదు, ఒక అసభ్య పదం కాదు. అయినా వారందరూ మరి ఇలా విధముగా కట్టలు కట్టుకుని వచ్చి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమని వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, గొడవ పెడుతున్నారు. ఊరందరూ సంతకాలు సేకరించుకుని పేపర్కి ఇచ్చుకుని గొడవ చేసి నాన్న ఇబ్బంది. ఈ వృద్ధ వయస్సులో నేను ఎవరికి ఇబ్బంది పెట్టలే, అడ్డుగా లేను. నాదే ప్రార్థన చేసుకుంటూ మనశ్శాంతిగా ఆదరణకర్త నన్ను ఆదరిస్తుండగా సంతోషంగా ఉన్నాను. వారు హాస్పిటల్స్లో ఉన్నప్పుడు, రోగపీడితులైనప్పుడు, ఇబ్బందుల పాలైనప్పుడు, కష్టాల పాలైనప్పుడు, పంట క్షామము కలిగినప్పుడు, క్షేమం లేనప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి, వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకుంటారు కదా. నేను కూడా అలాగే నాకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకుంటాను. ఇందులో తప్పేంటి? ఏ గ్రంథంలోనూ యేసు ప్రభువు పుడతాడు, వాడిని ఆరాధించొద్దని హిందూ గ్రంథాలలో లేదు కదా. అయినను వీళ్ళకి బాధగా ఉంది. ఏంటో నాకు తెలియలేదు. నాకు ప్రభు సమాజాన్ని గౌరవించాలని నేనే తలదించుకుని తల వారి కోరికలను, అభ్యర్థనలను అన్నింటినీ మన్నించి నేనే ఈ వృద్ధావస్థలో ప్రశాంతతను కోల్పోయి మనసుకి అశాంతిని మెండుగా కలగచేసిన వారందరినీ నా దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఇది బండలు వాళ్ళు తీసేయమన్నారు. జనములు అనేకముగా చీమల పుట్టలాగా పోగై వచ్చారు. సీజ్ చేస్తారంట, లేకపోతే సీజ్ కోర్టు ద్వారానంట. కోర్టు ఏమి సీజ్ చేస్తారు నాకు అర్థం కాదు. ఒక వృద్ధురాలి జీవన విధానాన్ని, మనశ్శాంతిని సీజ్ చేస్తారా? వేదన పెట్టుతారా? అది కోర్టుకి ఉన్నటువంటి యొక్క ఇష్టత ఏమో. దేవాలయసయ్య, నేను నాకు ఇష్టమై ఈ పని చేయడం లేదు ప్రభు. నీ బండ చాటున, నీ రెక్కల చాటున, నీ ఎండ చాటున నేను క్షేమంగా ఉన్నాను ప్రభు ఇప్పటిదాకా. కానీ నా క్షేమాన్ని కాంక్షించని ఈ ప్రజలు, నా యొక్క ఔన్నత్యమును, నీ యొక్క కనికరమును వ్యర్థపరుస్తున్న ఈ ప్రజలు నన్ను అనేక బాధలు పెడుతున్నారు, పోగయ్యి వస్తున్నారు, హింసిస్తున్నారు. నా అన్న కుటుంబమును కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వారందరి కోరిక మేరకు ఈ ఇబ్బందిని తీయించడం జరిగిన దాని ప్రభు నా హృదయంలో సదా సర్వదా నీవే ఉన్నావు ప్రభు. నీవు ఉన్నావు తండ్రి, నీవు ఉంటావు ప్రభు. నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవా. సృష్టికర్తవు నీవని నేను నమ్మి ఉన్నాను ప్రభు. సర్వోన్నతుడు నీవని నేను ఎరిగి ఉన్నాను. దయగల దేవుడు, జాలిగల దేవుడు, కనికర సంపన్నుడు నీవని నాకు తెలుసు తండ్రి. ఆ విధముగానే సొదొమ గొమొర్రాల మీద నీవు కురిపించినటువంటి కోపాగ్ని కూడా నేను ఎరిగి ఉన్నాను తండ్రి. అట్టి దుస్థితి గ్రామములకు కలగకుండా తండ్రి కాచి కాపాడు నాయన. నీవే కనికరం, దీర్ఘశాంతము కలిగి ఉన్నావు. మనుష్యులను కాపాడువాడు, మరి సమస్తము ఎరిగిన దేవుడవు నీవు, సర్వోన్నతుడిని తండ్రివి నీవు, సృష్టికర్తవు నీవు. నీకు స్తోత్రం నాయన. మహోన్నత యావత్ భూమండలము, సమస్త ప్రపంచము, సమస్త ప్రజానీకము నీ సన్నిధికి రావాల్సిందే కదా ప్రభు. కాదన్న వీరందరి ముఖాలు వంగాల్సిందే కదా నాయన ప్రభు. వీరికి కలగబోయే స్థితిని వీరు ఎరుగకున్నారు తండ్రి. అపవాది వీరు ఆత్మజ్ఞానాన్ని మూతవేసి ఏమి చేశారు తండ్రి. వారిని నీవు మన్నించు నాయన. దయించు ప్రభు, కనికరించు తండ్రి, కరుణ చూపించు, కనికరం చూపించు. సర్వోన్నతుడా, సృష్టికర్తవే దేవానికి వందనాలు.
ఈ క్షణం వారి కోరికలు నెరవేరాలి, వారి బుద్ధింపులకు ఫలం వచ్చిందని వారు ఆనందపడి పండగ చేసుకుంటున్నారేమో. కానీ నీ కోపాగ్ని నీవు కుమ్మరించిన రోజున వారి బ్రతుకులు ఏమవుతాయో, ఈ కుటుంబం ఏమవుతుందో, వారి కుటుంబాలు ఏమైపోతాయి, వారి జీవన విధానం ఏమైపోతుందో, ఈ గ్రామం ఏమైపోతుందో తెలిసిన నేను భయపడుతున్నాను. ఎరుగని వారు ఆనందిస్తున్నారు. క్షమించండి. ఒక రోజున నీనివే మహాపట్టణము నాయన క్షమించిన దేవుడు నీవు. సొదొమ గొమొర్రాలపైన క్షమించి నిలువ జాలక అగ్ని గంధకములు కురిపించావు నాయన. ఎన్నో పట్టణములను నీవు దయతో క్షమించావు, కోపముతో కొట్టివేశావు. నీ కోపము నిమిషం మాత్రమే, కానీ అది మహారౌద్రము కలిగినదయ్యుంది ప్రభువా. ఇంటి కోపాగ్ని ఈ గ్రామంపై మీరు కృమ్మరించకండి తండ్రి. ఈ గ్రామమును దీవించండి, గ్రామ ప్రజలను దీవించండి. సర్వోన్నతుడ దయ కలిగి ఉండండి, దీర్ఘశాంతము కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి తండ్రి. ఈ గ్రామస్తులను క్షమించి దీవించి ఆశీర్వదించండి నాయన. తప్పులను క్షమించండి ప్రభువా. స్తోత్రం నీకు తెలియజేస్తున్నాను. కనికన సంపన్నుడా క్షమించమని వేడుకుంటున్నాను. మహోన్నతుడా దయ చూపించమని వేడుకుంటున్నాను. సర్వోన్నతుడా సృష్టికర్త నీవు సృష్టించిన ఈ సృష్టిలో అపవాది ఆక్రమించుకుని వారిని బలీయము చేయుచున్నది తండ్రి. దాని క్రియలను అణగదొక్కండి. శాంతియు సమాధానకరమైన నీవే. అజ్ఞానులు పసివారు నిప్పని తెలియక పుట్టుకుంటున్నారు, కాలుతుందని తెలియక వెంబడిస్తున్నారు తండ్రి. షడ్రక్ మేషక అబేద్నెగోను తండ్రి అగ్నిలో పడవేసినంత ఆయన 4వ వ్యక్తిగా నీ ఉండి వారందరినీ కాచి కాపాడావు. ఆ విధముగా ఈ గ్రామంలో కాపాడమని వేడుకుంటున్నాను. గ్రామస్తులను దర్శించమని వేడుకుంటున్నాను. ఈ అపవాద శక్తులను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వస్థపరచండి, బుద్ధినివ్వండి, జ్ఞానం ఇవ్వండి. సర్వోన్నతుడా నీకు స్తుతి 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 మహాస్తుతి నీకు దేవా ప్రభువా తండ్రి. సర్వోన్నతుడా నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు. దాని వెనకాల పెట్టేసుకుందాం. దా పట్టుకెళ్తాను. ఆ గదిలో లోపల గది చూడండి, లోపల గదిలో అక్కడ సామాను ఉన్నాయి, మన సామాను అక్కడ పెట్టేది. మళ్ళీ నేను మొయ్యలేనుగా. ఓకే ఓకే చేస్తా, తీసి క్లీన్ చేసేది. ఇదిగోండి మీ అందరి కోరిక మేరకు ఈ బండని తీసివేయడం జరిగింది. మహాదేవునికే స్తుతి కలుగును గాక. నా దేవదేవుడు మిమ్మల్ని అందరినీ క్షమించి ఆశీర్వదించును గాక. ఈ గ్రామమును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.